ఆఫీస్కి వద్దామని పొద్దుగాల బస్ ఎక్కి కూసున్నా. కదులుతేనా ముట్టమంత దూరం పోవుడు ఆగుడు. కిలోమీటర్ల కమానం ట్రాఫిక్ జామ్లైన సిగ్నల్ కాడ. అరే దీనాం ఇదే రూట్లో వస్తున్నా, ఎన్నెల్లేంది గింతగనం ఎందుకుందో అనుకున్నా. మా దోస్తుకు ఫోన్ చేస్తే గీడ కూడా గట్లనే ఉన్నది, ఆల్రెడీ ఆఫీస్కు గంట ఆలస్యమైంది అనబట్టే. ఇవాళ చాలా మందికి గిట్లనే కావచ్చునబ్బా. ఎందుకంటే ఏహే ఎక్కడిది పట్నంలా పల్లెలలా ఏ బంకుల కాడ చూడు జాతరనే. అటు బండ్ల లైన్లు ఇటు క్యాన్ల లైన్లు. నల్లల కాడ బిందెలు పట్టుకొని నిలబడ్డట్టే ఉన్నది పో. నీళ్ల బాటల్లో వాటర్ క్యాన్లు పెద్ద డ్రమ్ములే ఎత్తుకొచ్చిండ్రు. ఏం చేస్తారు మరి, దినం పండ్ల మీద పోతోళ్లకు బండి చాలు చేయకుంటే నడవదాయే. 4-5 బంకులు తిరిగినా నో స్టాక్ బోర్డులు కనవాడే. తిరిగి తిరిగి కుల్లా ఉన్న కాడికి వస్తే గిది పరిస్థితి. డ్యూటీకి వెళ్ళాలి, 2 hours నుంచి వెయిట్ చేస్తాం. ఎల్బీ నగర్ నుంచి కూడా ఇదే పరిస్థితి ఉంది. అందరికి సగం బండ్లు ఉన్నాయి, సగం అయితే ఫుల్ జనాలు ఉన్నాయి. మా రెగ్యులర్ సేల్ అనేది 15,000 లీటర్లు ఉంటాయి. నేను ఒకటే రోజు 20,000 లీటర్లు అమ్మాల్సి వచ్చింది. ఇదంతా పానిక్ సిచ్యువేషన్ ఏర్పడుతుంది. మరి గిట్లెందుకు అయిందంటే క్యాష్ అండ్ క్యారీ మీద ట్యాంకర్లు పంపుతున్నారు. ఇంతకుముందు ఏంటంటే క్రెడిట్ మీద పంపుతుండే, అది ప్రాబ్లం మేడం. 3 రోజులు పండుగ హాలిడేస్ వచ్చాయి. అప్పుడు కూడా మాకు డిపోస్ ఏవైతే మాకు సప్లై చేస్తాయో ఐఓసి, హెచ్పిసి, బీపీసీ బంద్ ఉన్న కారణం చేత దానివల్ల అడ్వాన్స్ పేమెంట్ అవన్నీ ఓవర్కమ్ చేశాము. అందరు డీలర్ కూడా ఇప్పుడు పెట్రోల్ అమౌంట్ కట్టేశారు. ఆయిల్ కంపెనీల కాడ పెట్రోల్ లేక కాదు, బంకులు సప్లై చేసే కాడ వస్తున్నది తక్లీవు. పైకం కట్టి మాల్ తీసుకోవాలని కంపెనీ వాళ్ళు మున్పు లెక్కనే ఉద్దరియాలని డీలర్లు. పైకం కట్టనందుకు ట్యాంకర్లు పంపకు టేక్ ఇట్లా నో స్టాక్ బోర్డులు పెట్టవలసి వచ్చిందట. పెట్రోల్ దొరుకుతుందా లేదా, కొన్ని హాస్పిటల్ పోయేట్టు ఉంటాయి, ఎమర్జెన్సీ పోయేట్టు ఉంటాయి. మా ఫ్రెండ్ కాల్ చేశాడు, పెట్రోల్ షార్టేజ్ ఉంది, వచ్చి పోయిపించుకోండి వచ్చిన. న్యూస్ స్ప్రెడ్ అయింది కదా ఎక్కువ సోషల్ మీడియాలో, అందువల్ల భయంతో నేను గవర్నమెంట్ ఎంప్లాయీ వెళ్తున్నా ఆఫీస్కి. నాకు అవసరం, ఖాళీగా ఉండే వాళ్ళు కూడా వచ్చి ఏదో అయిపోతుంది, మళ్ళీ 1 వారం 10 రోజులకు ఉండాలి. ఇక సోషల్ మీడియా ప్రచారం చేయబట్టి కొంత ఆగమాగం అవుతున్నారు. బయట పబ్లిసిటీ ఏం చేస్తున్నారంటే పెట్రోల్ దొరకదు, ఈ రోజు ఈవినింగ్ తోటి స్టాక్స్ ఉండవు, క్లోజ్ అయిపోతే పెట్రోల్ బంక్స్ అన్ని. బయట టాక్ ఉంది కదా, నా పెట్రోల్ దొరకలేదు, డీజిల్ దొరకలేదు, అందువల్ల ఇప్పుడు క్యూ చూస్తున్నారు కదా మీరే. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ప్రతి జాగా దొరుకుతుంది, కొన్ని జాగాలో స్టాక్ లేదేమో, బట్ ఊరికే టెన్షన్ పెడుతున్నారు జనాలకు. సోషల్ మీడియా ఏదో రాంగ్ మెసేజ్లు పెట్టి ఆయిల్ కంపెనీ వాళ్ళు డీలర్లు కూకొని మాట్లాడుకొని స్టాక్ తెప్పించుకుంటున్నారట చిన్నగా. చిన్న సీఎం బట్టి సార్ ఆఫీసర్లతో మీటింగ్ పెట్టి బంకుల కాడ తక్లీఫ్ ఎందుకు వచ్చింది, రాష్ట్రంలో స్టాక్ ఎంత ఉన్నదో అరుచుకున్నాడు. అంతా బాగుంది, బయట మాత్రం పానిక్ సిచ్యువేషన్ ఉంది. ఈ పానిక్ సిచ్యువేషన్ ని మన దగ్గర ఎటువంటి ఇబ్బంది లేదు, సప్లై ఉంది, కావాల్సినంత మెకానిజం ఉంది. కాబట్టి ఈ పానిక్ సిచ్యువేషన్ ని అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇక సోషల్ మీడియా పుకార్లు నమ్మద్దు, అవసరం ఉన్నోళ్ళే బంకులకు రావాలని కోరిండు పట్నం పెద్ద పోలీస్ సజ్జనర్ సారు. ట్యాంకర్స్ లో ఏమన్నా క్యాన్స్ లో ఎవరు తీసుకెళ్తున్నారు, వాళ్ళు ఆపండి అని చెప్తున్నారు. అలా చేస్తే కేసు పెడతానని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఆపారు. మన వెహికల్స్ లోనే అందరు కూడా 2 లీటర్ 3 లీటర్ తీసుకున్న వాళ్ళు ఈ రోజు ఫుల్ ట్యాంక్ చేస్తున్నారు. ఏ బంకులం కూడా పెట్రోల్ కోసం ఎందుకంత ఆత్రపడుతున్నారు? మా బస్సులు ఎక్కువ టికెట్ మీద 100కి 30 రూపాయలు తగ్గిస్తామని ఆఫర్ పెట్టిండ్రు ఆర్టీసీ వాళ్ళు. కాకుంటే హైదరాబాద్ లోనే, అది కూడా మెట్రో ఏసీ, మెట్రో డిలక్స్ బస్సులలోనే. గంట సేపు ఆడ నిలబడే బదులు బస్సులో ఓనరని పిలుస్తున్నారు. చూడండి మరి.